నమస్తే. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కాళోజీ టీవీ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రేమించుకొని కులాలు వేరైనా మతాలు వేరైనా ప్రేమను జయించి ఇప్పుడు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో విరజిల్లుతున్నటువంటి కొంతమంది ప్రేమికులను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే చాలా మందిని కూడా ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు పొలిటికల్ లీడర్, తెలంగాణ ఉద్యమకారుడు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, అన్నిటికంటే మించి ఒక మంచి ప్రేమికుడు మనతో పాటుగా అద్దంకి దయాకర్ దంపతులు ఉన్నారు. దంపతులను ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. వాళ్ళ యొక్క ప్రేమ ఎక్కడ చిగురించింది, ఆ ప్రేమ విజయం సాధించడానికి ఫలించడానికి పెళ్లికి ముందు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఆ యొక్క ఇబ్బందులను ఎదుర్కొంటూ అన్నీ కలిసి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రేమలోని మాధుర్యాలు ఎలా ఉన్నాయి, గొడవలు ఎలా ఉన్నాయి, కొట్లాట్లు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. 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 ఏంటి అసలు ప్రేమికుల దినోత్సవం దగ్గరికి వస్తా ఉంది. మామూలుగా ప్రేమికుల దినోత్సవం అంటే ఇంకా మీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఒక బెటర్ ఒక గుడ్ డేగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ప్రేమికుల దినోత్సవం గురించి మాట్లాడుకోవాలంటే లేడీస్ ఫస్ట్. ప్రేమికుల రోజు అంటే ఫస్ట్ లవ్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే వ్యక్తిత్వాన్ని బట్టి స్టార్ట్ అవుతుంది. మన థాట్స్ వాళ్ళ థాట్స్ సేమ్ ఉంటే, లేకపోతే మనలాగా వాళ్ళు ఆలోచిస్తుంటే, అంటే మనల్ని అర్థం చేసుకోగలిగితే అట్లా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లవ్ కంటే ఫస్ట్ అంటే కొంతమందికి చూడగానే అవ్వచ్చు, కొంతమందికి ఫ్రెండ్లీగా ఉండి కొంతకాలం తర్వాత వాళ్ళ అభిరుచులు మనకు నచ్చి మన అభిరుచులు వాళ్ళకి నచ్చితే అట్లా స్టార్ట్ అవుతుంది లవ్ అనేది. సో చెప్పలేము ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు అట్లాంటి ఫీలింగ్ వచ్చింది. అసలు దయాకరణ మిమ్మల్ని ఫస్ట్ కలిసిందా, లేకపోతే మిమ్మల్ని దయాకరణ కలిసిందా? మీరు ఎక్కడైనా క్లాస్మేట్స్ అట్లా ఏమైనా ఉందా? క్లాస్మేట్స్ ఏం కాదు, క్యాంపస్. తను నేను ఒకే క్యాంపస్ లో. ఆయన ఎంసీఏ చేస్తున్నారు, నేను బీకామ్ ఆంధ్ర మహిళా సభలో చదువుకుంటున్నా. వాళ్ళ సిస్టర్ నేను సేమ్ అన్నమాట, హాస్టల్ మేట్స్. సో ఇద్దరం కలిసి ఒకే కాలేజ్, కాకపోతే గ్రూప్స్ డిఫరెంట్. తను బిఎస్సి, నేను బీకామ్. ఆంధ్ర మహిళా సభలో తను కూడా సేమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజులు అవి. అప్పుడు అనుకోకుండా ఒక రోజు దీపావళి రోజు తన బ్రదర్ దగ్గరికి వెళ్ళాలని నాతో అన్నదన్నమాట. నేను ఒక్కదాన్నే ఉన్న, కంపెనీకి రావచ్చు కదా అని ఇట్లా అడిగితే నేనన్నా, ఆ రోజు మాకు ఫెస్టివల్ కదా, దివాళీ ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా చేసుకుంటాం, ఇంటికి వెళ్ళాలి, అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తారని కూడా అన్నా. లేదు, ఒక్కదాన్నే లోన్లీగా వెళ్ళాలంటే అది బాయ్స్ హాస్టల్ కదా, తను కాచిగూడ హాస్టల్లో చదువుకున్నారనమాట. అక్కడికి వెళ్ళడానికి ఆమె రెడీ అవుతుంది ఆ రోజు. రమ్మని, కంపెనీకి రమ్మని నన్ను పిలిస్తే నేను నా వర్షన్ చెప్పినాక ప్లీజ్ అని కొంచెం బతిమలాడింది, రిక్వెస్ట్ చేస్తే సరేలే అని వస్తా అని వెళ్ళిన అనమాట. అట్లా ఆయన అప్పుడు తన సిస్టర్ నన్ను ఇంట్రడ్యూస్ చేసి. ఏమని ఇంట్రడ్యూస్ చేసిందా? డైరెక్ట్ వదినాన్ని ఇంట్రడ్యూస్ చేసిందా, లేకపోతే నా ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేసిందా? ఎట్లా? ఇది జస్ట్ వాళ్ళు వచ్చిండ్రు అంతే. అంటే అకేషన్ కూడా ఇక దివాళీ కావడం ఇట్లా అంతవరకే. కానీ అప్పుడు ఏమి ఇంకా ఇనిషియల్గా ఏమి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇట్లా అనేది కాకుండా ఆ పరిచయం అట్లా కొనసాగింపు, పాజిటివ్గా అట్లా కొనసాగింపు అట్లా జరిగింది అనమాట. నేను కలవడము, అక్కడికి వీళ్ళ దగ్గరికి పోవడం, వీళ్ళు రావడం, ఇట్లా అట్లా ఇంటరాక్షన్ పెరిగింది. ఆ పాజిటివిటీని అట్నే కొనసాగించి అదే ప్రేమగా మారడానికి ఒక అవకాశం అయింది. ఏ సంవత్సరంలో జరిగి ఉంటుంది మొత్తం? 99 ఈ ప్రేమ అనేది మొదలవడానికి ఎన్ని సంవత్సరాలు మీ మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది కొనసాగిందని చెప్తా ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రేమ? ఏదో ఒక సంవత్సరం పాటు ఉండొచ్చు అంతే. అది ఇష్టపూర్వకంగా ఉండడమే. ఇక ప్రేమ అంటే ఇక రోజు పార్కులు తిరుగుకుంటే పాటలు పాడుకుంటా ఇట్లా ఏం కాదు, కలవడం ఇట్లా. కాకపోతే ఏమవుతారు, ఇప్పుడు February 14th వస్తే నడవలేక వస్తుంటే అప్పుడు పాదయాత్ర పెట్టాల్సి వచ్చేది. ఎటు ఒకసారి పోతే ఇక నడుస్తూనే ఉండాల్సి వచ్చేది అంతే. ఇక ఏమంటూ ముచ్చట పెట్టుకుంటానికి నడవడం ఇట్లా దూరం క్యాంపస్ లో ఎటు దాని అట్లా వెళ్ళే వాళ్ళం అనమాట, కలిసి మాట్లాడుకుందామని. సాధారణంగా లవ్ మ్యారేజ్ అనేది క్లాసులలో ఎక్కువ పుడతా ఉంటాయి. ఎందుకంటే ఒక క్లాస్లో
ఒకరొకరు కలిసి ఉంటారు కాబట్టి అట్లా పుడతా ఉంటాయి. మీరేమో అసలు సంబంధం లేనటువంటి ప్లేసెస్, కేవలము వీళ్ళ సిస్టర్ నుంచి మీకు పరిచయమైనటువంటి వ్యక్తి. అసలు ఈ మనిషిని ఎట్లా నమ్మారు మీరు? అతనికి దయాకర్ అనేటువంటి వ్యక్తిని ఎట్లా నమ్మారు? అంటే నన్ను చూసుకుంటాడు, నాతో కరెక్ట్ ఆయన చాలా పాజిటివ్ బిహేవియర్ కదా, అందరితో మంచిగా మింగిల్ అయిపోతారు, చాలా బాగా ఫ్రీగా మాట్లాడతారు. అంటే ఆయన అంటే ఈమెంది అన్నట్టు, అంటే క్వాలిఫికేషన్ అమ్మాయి ఏంది అని చూడకుండా అందరితో బాగుంటాడు కదా సోషల్ గా. సో అట్లా నాతో కూడా మూవ్ అయితే నాకు కూడా క్యారెక్టర్ నచ్చింది అనమాట, ఇంత ఫ్రీగా ఉన్నారు అని. అది నచ్చి నేను కూడా ఇష్టపడ్డా అనమాట. అంటే మొదలు మీరే ప్రపోజ్ చేసిరా? నేనే ఒకసారి మా స్క్రీన్ మీరు ఒకసారి ప్రపోజ్ చేయండి. మళ్ళీ ప్రపోజ్ చేయాలనా? లైఫ్ లాంగ్ నన్ను ప్రేమించావా అంటున్నారా? ప్రేమించావా అంటున్నా. మీరేం చెప్తారా చెప్పండి వదిన. లవ్ యూ. ఇట్లా చెప్పుకోవడం కూడా ఎక్కువ ఉండదు మీ కొరకు చెప్పుడే. సాధారణంగా ప్రేమ వివాహాలు అనే వాటికి చాలా మనం చూస్తూ ఉంటాం, సినిమాలలో చూస్తూ ఉంటాం, ప్రత్యక్షంగా కూడా ప్రత్యక్ష లైఫ్ లో కూడా చూస్తూ ఉంటాం. ఇట్లా మీ క్యాస్ట్లు వేరే అనేది ప్రత్యక్షంగా అందరికీ తెలిసినటువంటి విషయం. మీరు ఒక సామాజిక వర్గాలు ఇక్కడ విషయం కానప్పటికీ కూడా ముందుగా వచ్చేటువంటి సామాజిక వర్గాల దగ్గర గొడవ వస్తూ ఉంటది ప్రధానంగా. అట్లా ఎట్లా ఒప్పించడానికి అంటే చెప్పుకున్నారు? ఇప్పుడు మనం గ్రామం అయితేనేమో నేపథ్యము, కులము, ప్రాంతము ఇట్లా వస్తుంది, అంటే ఆ ఏరియా ఇట్లా వస్తుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి అర్బన్ ప్లేస్లలో క్యాస్ట్ యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది. తర్వాత ఇష్టాలకు కూడా రిజర్వేషన్స్ ఉండవు. ఇష్టమైన వాళ్ళు ఇష్టపడే స్వేచ్ఛ కొంచెం అర్బనైజేషన్ వల్ల జరుగుతుంది. తర్వాత చదువుకున్న తర్వాత స్వేచ్ఛ పెరిగిపోద్ది, మహిళా స్వేచ్ఛ. ఇప్పుడు నేను ప్రేమించినా సరే ఆమె ప్రేమించాలనుకోకపోవడం అనేది ఇంట్లో ఉండే పరిస్థితులను బట్టి ఉంటుంది. చదువుకుంటేంది ఒక ఏమంటాం, ఒక నమ్మకం పెరుగుతుంది, వాళ్ళకి ఏంది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఎట్లనైనా నేను తనతో జీవించగలను అనుకున్నప్పుడే తీసుకోగలుగుతారు అట్లా. సో అలాంటి సందర్భమే తనకున్నది కాబట్టి ఆ స్థాయిలో ఇప్పుడు ఇండిపెండెంట్గా చదవడం, ఇంటర్మీడియట్ గౌలిదొడ్డి, అంటే ఇంట్లో ఉండే వాళ్ళకంటే కూడా కొంచెం సొసైటల్గా తిరిగేటోళ్ళకి ఎక్కువ స్వేచ్ఛ నిర్ణయం తీసుకునే అధికారం ఎక్కువ ఉంటుంది. సో తను అట్లా తీసుకుని ఉండొచ్చు. నేనైతే మన ఓపెన్ టు ఆల్, ఏమంటారు, ఒక రివల్యూషనరీ టైపే ఉంటాం కాబట్టి నేను అఫ్ కోర్స్ ఇప్పుడు చాలామంది ఇష్టపడుతుండొచ్చు, అభిమానించున్నట్టుగా అన్ని ప్రేమలు కావు కదా, వ్యక్తుల్లో అందరూ ఉంటారు. కానీ ఎవరు మన లైఫ్ పార్ట్నర్ కావాలని అనుకున్నప్పుడు ఒక టర్న్ ఉంటుంది. మిగతా వాటికి తేడా ఉంటుంది. అంటే అందరిని మనం పాజిటివ్గా చూడడం వేరు, మన లైఫ్ పార్ట్నర్ను పాజిటివ్గా చూడడం వేరు. సో అప్పటి నుంచి మనం స్లోగా మనం ఏంటి డిఎన్ఏ కాదు ఫోకసింగ్ స్టార్ట్ చేస్తూ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అని చెప్పి అట్లా పర్సనలైజ్ అవ్వడు. ఆ రోజు దీపావళి రోజు బిర్లా మందిర్కి కూడా పోయినాం. అంటే అంటే దీపావళి పండుగ ఈ రోజు మా పేరెంట్స్ బిర్లాకి వెళ్తారు, నేను కూడా వెళ్ళాలి అని అనింటి. సరే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కలిసినాం కదా మనం కూడా పోదాము అని. నాకు మామూలుగా అంటే నేను మతాల పట్ల రేషనల్గా ఉంటా, కానీ వెంకటేశ్వర స్వామిది కొంచెం బోల్డ్ ఎక్కువ ఉంటుంది, నాకు ఎక్కువ టర్న్ అయిపోతుంటే. అంటే మామూలుగా నేను క్రిస్టియానిటీని ఆహ్వానిస్తూనే ఉంటా, ముస్లిం దర్గాలు, కానీ ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామిది కనెక్టింగ్ డిఫరెంట్ ఉంటుంది నాకు ఎందుకో. మనం ఆడికి పోతాం, పోకుడు గుండు కొట్టించుకోవద్దురా రే, గుండు కొట్టించుకోవద్దు అని కూడా పోతూనే ఉంటాం. అది దాటకముందే గుండు అయిపోతుంది. అంటే అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ విషయంలో కలిసినప్పుడు బిర్లా టెంపుల్కే పోయినాం ఫస్ట్. అంటే వెంకటేశ్వర స్వామి యాక్చువల్గా మామూలుగానైతే హిందూ దేవాలయాలు ఎక్కువ రాముని, తర్వాత కృష్ణుని ఇట్లా ఏరియా వైజ్గా ఉంటుంది కదా. మన ఏరియాలో ఎక్కువ బాలాజీది ఎక్కువ, అంటే వెంకటేశ్వర స్వామిది ఎక్కువ ఉంటుంది. అది యాదృచ్ఛికంగా అయిందా ఏమో తెలియదు, ఏమో కలిసిన కాంచి మళ్ళీ మేమందరం కలిసి ఒక ఫోటో చూపించాలి. అసలు మేము నలుగురం, అని మిని ఈమె నేను గుండ్లు కొట్టుకొని నలుగురం ఇట్లా 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 పండుకున్న ఒక ఫోటో ఉండే. ఏది అట్లా తిరుపతిలో గుండు కొట్టించుకొని ఒకే బెడ్ మీద పండుకొని గుండ్ల వరకే ఫోటో తీసుకున్నది. అది చూసి ఎప్పుడు నవ్వుతుంటా, అంటే వెంకటేశ్వర స్వామి ఏంది ఇట్లా మామూలు కలిపిండి అన్నట్టుగా.
అట్లా ఉంటుంది. అంటే ఆ రోజు బిర్లా మందిరికి పోవడం అనేది కూడా యాదృచ్ఛికంగానే జరిగిన ఆ కనెక్టింగ్ పాయింట్ అయింది. అట్లా ఎన్ని రోజుల పాటు మీరు ఇప్పుడు మామూలుగా ఆ వెంకటేశ్వర స్వామి బిర్లా మందిర్ నుంచి ఎన్ని రోజుల పాటు ఈ యొక్క ఫ్రెండ్షిప్ కొనసాగింది? ఆ తర్వాత లవ్ ఎప్పుడైంది? ఆ లవ్ నుంచి పెళ్లి వరకు ఎన్ని రోజులు సమయం? డేట్స్ అండ్ టైం ఆమెకి కానీ డైరీలో రాసుకుంటారా? చెప్పండి. లేదు, రాసేం మనం గజని అయ్యో. గజని కాదు. అంటే నేను +2 అంటే ఇంటర్ వరకు హాస్టలే. ఓకే. నేను ఎక్కడ బయట తిరగలేదు, ఎవరు బాయ్స్ అప్పుడు పరిచయం లేదు నాకు. ఓన్లీ ఫస్ట్ నాకు పరిచయం ఈయనే అన్నమాట. అయితే ఒక ఇన్సిడెంట్ మా ఇంట్లో అయింది మా అక్క వల్ల. నేను కూడా జెంట్స్ అంత పట్టించుకోకపోయేది. ఎవరు ఏమన్నా అంటే మా ఇంటికి వచ్చినా ఎవరన్నా అట్లా ఫోబియా ఉంది, జెంట్స్ అంటే ఒక ఫోబియా మీకు ముందు నుంచే ఉంది. అంటే మా అక్క చనిపోయింది అనమాట. అప్పటి నుంచి కొంచెం భయం ఉండేది నాకు. ఎక్కువ జెంట్స్ తో మూవ్ అవ్వకపోయేది ఫ్రీగా. అంటే వీళ్ళు డిఫరెంట్ ఉంటారు, వీళ్ళు ఇట్లా చేస్తారు అని ఒక భయం ఉండేది. అయితే ఈయన కలిసినప్పుడు ఏమనిపించింది అంటే చాలా ఫ్రెండ్లీగా, చాలా అంటే ఫ్రీగా ఉన్నారు నాతో. ఎవరో కొత్త అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి నాతో మాట్లాడుతుంది అన్నట్టు కాదు, మా ఫ్యామిలీలో మెంబర్ ఈమె కూడా అన్నట్టు ఫ్రీగా మూవ్ అయి మాట్లాడిర్రు. నేను ఫస్ట్ డే అసలు ఏం మాట్లాడలే. ఈయన అడిగిర్రు అనమాట, ఏంది నువ్వు ఎవరితో మాట్లాడవా అని అడిగిర్రు. ఈయన అయ్యో ఎందుకు మాట్లాడానండి, మాట్లాడతా అని అన్నమాట. ఫస్ట్ నేను మాట్లాడింది ఆ వర్డ్స్ అనమాట. అయ్యో అట్లా పరిచయం అయింది. అట్లా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము. అంటే జరిగిపోయింది అట్లా అన్నమాట. స్టార్ట్ అయింది అట్లా 2004 వరకు 2004 వరకు 99 నుంచి 2004 వరకు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. ఫ్రెండ్సే ఎప్పుడు కలిసేవాళ్ళు అనమాట. వ్యాలంటైన్స్ డే కానీ ఫ్రెండ్షిప్ డే కానీ అట్లా అకేషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే సాటర్డే సండేస్ అట్లా వచ్చినప్పుడు హాలిడేస్ లో కలిసేవాళ్ళు. పొజిషన్ నుంచి పెళ్లి వరకు అసలు ఎన్ని తర్జన పడి ఉండొచ్చు? మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా సమయం అయితే పట్టి ఉండొచ్చు. ఆ మధ్యలో జరిగినటువంటి సంభాషణ, ఏ సంఘర్షణ అట్లాంటివి ఏం లేవు. అంతే అట్లా క్యాజువల్ గా ఉన్నట్టే ఉన్నాం. అట్లనే పెళ్లి వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఆమె చెప్పుకోవడం, వ్యతిరేకించడం. నా దగ్గర నేనే డిసిషన్ మేకర్. నేను వన్స్ కమిట్ అయినామంటే దానికి అది డీవియేషన్ కూడా ఉండదు. ఇంకా మా డాడీ మా మమ్మీ తొందరగా చేసుకోవాలని ఎమ్మడి పడతా ఉండే. అప్పటికే నేను పెళ్లిని అవాయిడ్ చేయడానికి ఏదో ఇప్పుడు సంబంధాలు తెస్తా ఉంటారు కదా, ఆ పెళ్లిని అవాయిడ్ చేయడానికి ఎంకామ్ అయిపోయింది. మళ్ళీ ఎంసీఏ చేసిన 3 years అవుతుంది కదా అని. మళ్ళీ అప్పటికి 27-28 years. ఇంకా ఏం పెట్టి మనం ఆపాలి? ఇంకా మామూలుగా ఊర్లలో 18 to 25 మ్యారేజ్ ఏజ్ ఉంటుంది కదా. ఇంకా నేను చదువుకుంటా అంటే మా డాడీకి ఏంటంటే చదువుకోవడం అంటే ఓకే. ఇంకా మళ్ళీ ఎంకామ్ తర్వాత ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఆ టైంలో మనోడు ప్లాన్ ఇక ఎంఏడి చేసి పడేస్తే అయిపోద్ది ఇప్పుడు అని. అట్లా ఎంసీఏ వచ్చిన తర్వాత ఇట్లా అంటే మనం కూడా చేసుకోవాలంటే నాది కూడా ఎట్లా ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ అని దానికంటే కూడా లవ్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇక అప్పటి వరకు ఎవరిని చేసుకోవాలనేది అనుకోలేదు కాబట్టి దాన్ని డ్రాగ్ ఆన్ చేసినాం. ఇక ఈ వచ్చినాక ఇక కన్ఫామ్గా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇక ఎప్పుడైతే అది టైం ఇట్ విల్ టేక్ టైం. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది. అందుకనే డేట్స్ అవన్నీ కమిట్మెంట్స్ కూడా ఆమెకి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఎవరితో చెప్పుకున్నారు? ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఒకసారి ట్రై చేసిన, ఈయన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసిన. అంటే వస్తే అట్లా పరిచయం ఏర్పడుతుంది కదా. ఏర్పడ్డప్పుడు వాళ్ళు డైరెక్ట్ చూస్తారు, ఫాదర్ వాళ్ళు డైరెక్ట్ చూసి వాళ్ళే తెలుసుకుంటారు కదా, అబ్బాయి మంచోడు, బాగున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, బాగుంటాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనే హోప్ వాళ్ళకి వస్తుందేమో అని ఈయనని ఇన్వైట్ చేసిన. కానీ ఈయన రాలే. ఎందుకు భయపడ్డాడో ఏమో, ఆయననే అడగాలి అది. నాకు ఈ చూసుడాలు ఇవి మనకు అదే ఇప్పుడు మనకి ఏదో టెస్ట్ పెట్టినట్టు ఇప్పుడు అసలు ఇంటర్వ్యూలో పాస్ కావడం. ఇప్పుడు చేసుకోవాల్సిన వాళ్ళు 1-2
ఇద్దరు సోల్స్ ఓకే అనుకున్నప్పుడు పక్కలతో సంబంధం లేదు. ఇక తంతులు వివిధ రకాలు ఉంటాడు. ఒక ఆయన 100 కోట్లతో పెళ్లి చేసుకుంటాడు, ఒక ఆయన టెంపుల్లో చేసుకుంటాడు, ఒక ఆయన ఈవెంట్లో చేసుకుంటాడు. మనసుతో చేసుకున్న తర్వాత ఎడ చేసుకున్నా ఏం కాదు. ఫైనల్ గా ఏమైంది? ఆ రోజు రాలేదు, ఆ తర్వాత ఏం జరిగింది? అయితే ఇక రాకపోతే వీళ్ళ ఫ్రెండ్ ఉండే, వీళ్ళ అన్నయ్య వరుస అవుతాడు ఒక అతను, వెంకటరత్నం అని, ఆయనను పంపించిర్రు. ఆయనను పంపించి రావట్లేదు అని చెప్పడానికి వచ్చిండు ఆయన నా దగ్గరికి. సరేలే అని ఇక నేను ఏం చేస్తాం, డిసప్పాయింటెడ్ అందరం. ఇంకా సరేలే అని తర్వాత ఇంకా అన్నా అనమాట, ఎందుకు రాలేదు అని అడిగితే నాకు వేరే పని ఉండే అని ఈయన అట్లా అవాయిడ్ చేసేసిండు. కానీ రాలే మొత్తానికి, రీజన్ ఏదైనా కావచ్చు. మా ఇంట్లో ఏంటంటే డిఫరెంట్ కల్చర్ ఉంటది, మేము బంజారాస్ కదా, డిఫరెంట్ కల్చర్. మాకు రంగుండ్లలో ఒకటి టెంపుల్ ఉంది, మా తాతయ్య గారిది. 4 ఫాదర్ ని వర్షిప్ చేస్తాం మేము, పూజిస్తారు. మాకు దగ్గర బంజారాస్ అందరూ మమ్మల్ని పూజిస్తారు అన్నమాట, ఆ కమ్యూనిటీ మాది. సో మాకు ఒక సేవియా సాద్ కల్చర్ ఉంది. అట్లా బంజారా కల్చర్ ఈస్ డిఫరెంట్, అందులోనూ మేము పూజారుల వంశస్థులం అన్నమాట. అట్లా అసలు ఒప్పుకోరు, అంటే ఏ కులమైన ఒప్పుకోరు, అదొక డిఫరెంట్ కల్చర్ అన్నమాట. కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉండే నాకు. అంటే మా ఫాదర్ కి కూడా ఏంటంటే మన కల్చర్ ఉండాలి, మన వాళ్ళైతే మనకు అన్ని సంబంధాలు ఉంటాయి, హెల్దీ రిలేషన్స్ ఉంటాయి, అట్లా ఏ పేరెంట్ అయినా అట్లా ఆలోచిస్తారు కదా. అట్లా ఆయన అపోజ్ చేసిండొచ్చు, కానీ ఇక అసలు ఆ అవకాశం ఇవ్వలే మా ఫాదర్ కి. నేను చెప్పలేదు, భయపడి నేను ఇట్లా ఇష్టపడుతున్నా. నేను అక్కడే పెట్టిన మెలిక, మీ డాడీని కన్విన్స్ చేసి. ఈయనేమో అంటే మీరేమో ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడద్దు, మనం ఇబ్బంది పడద్దు. కానీ మా నాన్న అంత ఈజీగా ఒప్పుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయ్యింది, మా అక్క విషయం అయ్యింది. సో అసలు ఒప్పుకోవడానికి నాకు కన్ఫర్మ్ అన్నమాట. ఆయన ఒప్పుకోరులే, మా ఫ్యామిలీ కూడా అందరు ఎవరు ఒప్పుకోరు ఇలాంటివి అని నేను అన్నాను. మనమే పెళ్లి చేసుకుందాము, మా నాన్న అయితే ఒప్పుకోరు అని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అత్తయ్యకి మామయ్యకి చెప్పినాం ఇద్దరం. మేము ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాము, వాళ్ళ ఊర్లోనే. వచ్చింది, నేనే వచ్చిన, నేను జాబ్ హోల్డర్ కదా అప్పటికే. సో ఇక్కడ బోరబండలోనే మేము అప్పుడు రెంట్ కి తీసుకున్నాం. మీరు ఇట్లా వస్తా ఉంటే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కనీసం అపోజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది, ఎందుకు వెళ్తున్నావు అని కూడా అడగచ్చు. ఇట్లాంటివి ఏం జరగదు. అంటే నా స్టడీస్ కంప్లీట్ కాలే కదా అప్పటికి. నేను స్టడీస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, నాకు హాస్టల్ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు స్టడీస్ అవ్వలేదు కదా. నేను ఇంటర్ అయిపోగానే సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నప్పుడే నాకు టీచర్ జాబ్ వచ్చింది, డిఎస్సి. అప్పుడు అక్కడికి రావడానికి ఎన్ని తిప్పలు పడ్డదో ఊహించరాదు. అబద్ధాలు అయితే ఆడినా, మా ఫ్రెండ్స్ దగ్గరికి హాస్టల్కి వెళ్తున్నా అని చెప్పడము, అట్లా వేరే ఎవరితో మ్యారేజ్ ఉందని చెప్పడము, ఇవన్నీ అయితే అబద్ధాలు ఆడిన ఈయన కోసం. మొత్తానికి పెళ్లి కోసము ఎక్కడ దాకా పోవాల్సి వచ్చింది? పెళ్లి అంటే ఏ కాలంలో? ఈమె డిసైడ్ అయిన తర్వాత ఈమెనే డిసైడ్ చేసుకోమని చెప్పిన. అదర్వైజ్ ఇక మన వైపు నుంచి లేనప్పుడు మాకడ ఇమ్మీడియట్ గా ఇట్స్ మ్యాటర్, ఒక 1 day మ్యాటరే కదా. వీళ్ళ ఇంట్లో ఎవరు అపోజ్ చేయలే కదా. వీళ్ళందరూ సాధారణంగా పెళ్లి అంటే ఒక ఊహ ఉంటది, అబ్బా ఒక 10 మంది రావాలి, లేకపోతే ఒక మా వాళ్ళందరితో అలాంటి ఒక ఆలోచన ఉంటది. పెద్ద మెగా ఈవెంట్ ఏం లేదు. ఆదర్శ వివాహం ఎట్లా ఉందో, మాకెవరు దైవం అంటే ముందు తల్లిదండ్రులే కదా, ఇక వాళ్ళ ముందే కలిసి చేసుకున్నాం. మాకు దగ్గర వాళ్ళందరిని పిలుచుకొని చేసుకున్నాం. ఎప్పుడు మీ తల్లిదండ్రులకు తెలిసింది ఈ పెళ్లి జరిగినట్టుగా, ఈ పెళ్లి వ్యవస్థ అంతా మీ తల్లిదండ్రులకి ఎప్పుడు వరకు తెలిసింది? 1 month 15 days లోనే తెలిసిపోయింది. ఇంటికి వెళ్ళాలి కదా మరి, ఇంటికి ఒక 1-2 days వెళ్ళకపోతేనే తెలిసిపోతుంది కదా ఎక్కడ ఉన్నావు ఏంది అని అడుగుతారు కదా. అడిగినప్పుడు ఇక నేను ఫోన్ చేసినప్పుడు చెప్పిన అనమాట, ఇట్లా నేను పెళ్లి చేసుకున్నా. ఏంటి ఇంట్లో రెస్పాన్స్? ఏం రెస్పాన్స్ లేదు. మా నాన్న హట్ అయిపోయారు, ఏం మాట్లాడలేదు. ఒక 8 years నా దగ్గరికి ఎవరు రాలే. 8 years అమ్మొక్కతే వచ్చేది అంతే. అమ్మొక్కతే వచ్చి ఎట్లా ఉండేది? అమ్మ
ఓకేనా బిడ్డ, ఏమైనా అవసరాలు ఉన్నాయా ఏంటి అసలు ఏంటి అని? అన్ని మాకు కావాల్సిన Minimum needs. న్యూ ఫ్యామిలీ కదా, న్యూగా మ్యారేజ్ అయింది, ఏం లేవు సరిగ్గా ఇంట్లో అని అన్ని అమ్మే కొనిచ్చింది. ఇంట్లో సామాన్లు అన్ని. ఓకే. ఇద్దరికి బట్టలు పెట్టడము అమ్మనే అప్పుడప్పుడు వచ్చి ఇద్దరిని చూసుకునేది. పెద్ద పాప కూడా పుట్టినప్పుడు అమ్మ వచ్చి అమ్మే చూసుకునేది. మమ్మీ వచ్చిపోతుండేది, మీ అమ్మగారు వచ్చిపోతున్నటువంటి సందర్భంలో ఫాదర్తో ఎప్పుడైనా మాట్లాడమని, లేకపోతే ఖచ్చితంగా ఇట్లా తండ్రి ఇబ్బంది పడుతున్నాడనో, లేకపోతే తండ్రి నీ గురించి ఆలోచిస్తున్నాడనో ఇట్లా ఫోర్స్ కూడా ఉంటుంది కదా, లేకపోతే నువ్వు వచ్చేసేయి నాతో పాటుగా అనేటువంటి ఫోర్స్ కూడా కొన్ని సందర్భాలలో ఉండొచ్చు. అట్లాంటిది ఏమైనా మీ మీద పడిందా? అంటే అమ్మ వస్తుండేది, బాధ ఆబ్వియస్ గా ఎవరైనా బాధపడతారు కదా, వదిలేసి వెళ్ళిపోయింది అమ్మాయి అని బాధ ఉండేది. పాపం అమ్మ చెప్తుండేది. మీరు అయ్యవార్లు కాబట్టి ఇట్లా ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కాబట్టి అరే అని కింద వాళ్ళు కూడా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ ఫ్యామిలీలోనే, అలాగే మీ రిలేషన్స్ లో మాట్లాడుకుంటారు కదా, ఎట్లాగో సహజం అది. చాలా మంది అనుకున్నారు. అంటే నాకు జాబ్ తొందరగా రావడంతో చాలా సంబంధాలు కూడా వచ్చిండే. అయితే చాలా రకాలుగా ఫోర్స్ చేసిర్రు అప్పుడు అమ్మ నాన్న చేసుకోమని, కానీ నేను చేసుకోలేదు. చేసుకోకుండా చెప్పకుండా. మొదటిసారి ఎప్పుడు కలిసారు? పెళ్ళైన తర్వాత మీ ఫాదర్ని ఎప్పుడు కలిసారు? ఆఫ్టర్ 8 years. ఆఫ్టర్ 8 years. ఆఫ్టర్ 8 years లో ఫస్ట్ టైం ఎందుకు మీట్ అవ్వాల్సి వచ్చింది? అసలు ఏదైనా అకేషన్ ఉందా, లేకపోతే ఏదైనా పెద్ద పాప పుట్టడం అలాంటి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? పాప పుట్టిందని మళ్ళీ అంటే చాలా మంది అంటే ఫస్ట్ ఎవరినో చేసుకుంది, ఆయనకి ఏం కేపబిలిటీ ఉంది, ఏం క్రెడిబిలిటీ ఉంది అని అట్లా అనుకున్నారు. ఓకే. తెలియదు కదా మా వారి గురించి. ఎవరినో చేసుకుంది, వాడు ఎట్లా చూసుకుంటాడో ఏమో అని ఇట్లా అనుకున్నారు. కానీ తర్వాత మొత్తం ఈ తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనడము, మంచిగా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి టీవీ డిబేట్స్ లో వాటిలో ఉద్యమం గురించి మాట్లాడడం, అలాంటివన్నీ టీవీలో చూసి ఆయన కూడా ఇన్స్పైర్ అయిపోయింది. ఒక సోషల్ కాన్షియస్ ఉన్న వ్యక్తిని చేసుకుందిలే అని అక్కడ కన్సిడర్ చేసిర్రు అన్నమాట. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టా, లేకపోతే పాలిటిక్స్ లోకి వెళ్తున్నా నేను అని చెప్పేసి ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? ఎందుకంటే మీ ఫస్ట్ పరిచయము ఆ బిర్లా మందిర్ కి సంబంధించినటువంటి సందర్భంలో నార్మల్ స్టూడెంట్ మాత్రమే, ఏదో ఉస్మాన్ యూనివర్సిటీలో అంతో ఇంతో పలుకుబడి ఎంసీఏ చదువుతున్నాడు, అంతో ఇంతో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. అప్పటికి మాల మహానాడు ఉండకపోవచ్చు, తెలంగాణ ఉండకపోవచ్చు, ఓన్లీ స్టూడెంట్ వరకు. అట్లానే ఏదన్నా విద్యార్థి సంఘంలో ఉన్నాడంటే అది కూడా ఇక్కడ కూడా కనబడుతుంది. అసలు అవన్నీ డిస్కషన్ లో లేవు. ఓకే. ఎప్పుడైనా చెప్పిండా ఇట్లా నేను పొలిటికల్ లోకి అడుగు పెట్టబోతున్నా అని చెప్పేసి? అంటే సోషల్ సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశం అయితే ఉండింది ఆయనకి, కానీ పాలిటిక్స్ లో వెళ్ళాలని అయితే ఎప్పుడు చెప్పలేదు. తర్వాత ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడము, ఇదేంటి మాలమానాడు అని దాంట్లో కన్వీనర్ గా చేయడము, మల్లెల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈయన కన్వీనర్ గా చేసుకుంటూ తర్వాత ఉద్యమంలోకి ఒక మాల మహానాడు కన్వీనర్ గానే ఈయన జాయిన్ అయ్యారు. అంటే ఆ ఉద్యమానికి సపోర్ట్ అట్లనే చేస్తుంది అని అట్లా ఆ ఉద్యమాలు చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ మెల్లగా ఇక అప్పుడు ఉద్యమం అయిపోయింది. వీళ్ళు చాలా కోదండరాం సారు వీళ్ళతో అందరితో కలిసి, కేసీఆర్ తో అందరితో కలిసి పనిచేశారు. ఈయన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడడము అన్ని జరిగిన. మీ మామగారిని ఎప్పుడు మొదటిసారి కలిశారు? ఆ కలిసినప్పుడు మీ మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏంటి? అసలు ఏదైనా మాట్లాడుకునేటువంటి అవకాశం దొరికిందా? వాళ్ళు ప్రేమతోనే పిలిచిండ్రు కదా, పిలిచిన తర్వాత అక్కడ డిన్నర్ కొరకు పిలిచిండ్రు, పోయి కలిసి యూజువల్ గానే పెద్దగా ఏమి. ఎప్పుడైనా మా ఫాదర్ ని చూడబుద్ధి అవుతుందనో, లేకపోతే మా అమ్మతో మాట్లాడాలనిపిస్తుందనో, ఏడవడమో, లేకపోతే అరే నాకు ఎవరు లేరు, నా తల్లి తరపు నుంచి ఎవరు లేరు అనేసి ఎప్పుడైనా ఇబ్బంది పడడం అట్లాంటి? నాకు తెలిసి నేను పరిచయం అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉన్నది, కానీ ఇంకెవరు అవసరం కూడా లేకుండా పోయింది. ఇప్పటికి కూడా ఇప్పుడు టిల్ టుడే కూడా నాతోనే తిరుగుతుంది. పాపలు బాబు ఇట్లా ఉన్నా కూడా వాళ్ళు సెకండరీ, నాతోనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ డాడీ లేదనేది ఏముండదు. వాళ్ళ మమ్మీ కూడా ఎప్పుడు వచ్చిపోతుండే, ఆమె 1 month కోసారి అట్లా వచ్చి ఏమైనా తెచ్చి చేసి పని అంతా చేసిపోతుండే బతికుండేంత వరకు కూడా. సో ఆమె సెల్ఫ్ డిపెండెంట్, ఎవరి మీద ఆధారపడదు. ఓకే.
2003లో చూసినటువంటి అద్దంకి దయాకర్, 1999లో చూసినటువంటి అద్దంకి దయాకర్ 2009కి వచ్చేసరికి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ కనబడతా ఉంది. మీ మ్యారేజ్ ఎప్పుడైంది వదినా అసలు? 2004. అంటే ఈ 2004 to 9 మధ్యలో కూడా ఏదో ఒక పనిలోనో ఇట్లనో ఒక రకంగా ఉండొచ్చు. మూమెంట్ లోనే మూమెంట్ లోనే ఈ మూమెంట్ చూసిన తర్వాత 1999లో చూసినటువంటి అద్దంకి దయాకర్ అన్నని, తర్వాత చూసినటువంటి అద్దంకి దయాకర్ అన్నని ఏమైనా తేడా అనిపించిందా? ఏంటిది ఉద్యమాలు అంటున్నాడు, పోవడం అంటున్నాడు, ఏదో సోషల్ సర్వీస్ అంటున్నాడు, ఈ పర్సన్ రైటా రాంగా అని ఎప్పుడన్నా మననం చేసుకున్నారా? అంటే ఎక్కువగా బయటే తిరుగుతూ ఉండేది, ఉద్యమాలని, ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని వెళ్ళిపోయేది. ఈయన మొత్తం అంటే టైం అంతా బయటనే గడిపి వాళ్ళకే ఎక్కువ సర్వీస్ ఇచ్చి మరి ఇంట్లో పట్టించుకోరేంది అని ఇట్లా ఆలోచన అయితే ఉండేది. కానీ తర్వాత నేను కూడా చిన్నదాన్నే కదా అప్పటికి. తర్వాత రాను నాకు కూడా మెచ్యూరిటీ వచ్చింది అనమాట. ఓకే, ఆయన చేసేది జనం కోసం, చేయని మనం కూడా సపోర్ట్ చేద్దాం. అంటే నేను కూడా ఏంటంటే ఇష్టపడ్డది అందరితో మంచిగుండి అందరి భవిష్యత్తును కోరుకునే వ్యక్తే ఉండాలి. అంటే అందరి కోసం పనిచేసే వ్యక్తి అయి ఉంటేనే మనకు మంచి పేరు వస్తుంది సోషల్ గా అని నేను అట్లా నాకు కూడా ఉండే సోషల్ కాన్షియస్, నాకు కూడా ఉండే నలుగురికి మంచి చేసి మనం మంచి పేరు తెచ్చుకోవాలనే కాన్షియస్ నాకు కూడా ఉండే. కాబట్టి నేను ఈజీగా యాక్సెప్ట్ చేసిన. కాకపోతే ఇంటికి ఎక్కువ టైం ఇవ్వకపోయేది అనమాట, పిల్లలకు కానీ నాకు కానీ. ఇదంతా బాగానే ఉంది. 2014లో ఎమ్మెల్యే అభ్యర్థి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి. అసలు 99 to 2004, 2004 to 2009, 2009 to 2014 మీ లైఫ్లో మొత్తం భాగాలు కనబడతా ఉన్నాయి. 9 to 14 అయితే అగ్రెసివ్ అద్దంకి దయాకర్ అన్న, 99 to 2004 అయితే కేవలం ఫ్రెండ్ ఆఫ్ నాగమణి అన్నట్టు కనబడతా ఉంటుంది. అసలు ఈ 2014లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన తర్వాత ఫస్ట్ మూమెంట్ ఎట్లా ఉంది అసలు? ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అవుతారని కూడా నేను అనుకోలే. అంటే ఉద్యమాలు చేసి సరే జనానికి ఏదైనా సమస్యల మీద మాట్లాడి వాళ్ళకి ఏమైనా మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తిగానే చూసిన. కానీ ఆయనకి ఏంటంటే ఆపర్చునిటీ, ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు కూడా టికెట్ ఇవ్వడానికి ట్రై చేసిర్రు. ఇక లాస్ట్కి ఏమనుకున్నారో ఇవ్వలేదు, ఈయనకి పిలవలేదు, ఇవ్వలేదు. అయితే ఇంకా కామ్గున్నారు ఈయన, సరేలే ఏదైతే అదైతుంది అనుకున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి దామోదర్ రాజనరసింహ గారు ఇన్వైట్ చేసిర్రు ఈయనని. తమ్ముడు ఇప్పుడు ఎట్లాగో జేఏసీలో ఉన్నారు, ఇక అది అంబిషన్ అయిపోయింది, ఫుల్ఫిల్ చేసుకున్నారు కదా, తెలంగాణ డిక్లేర్ అయిపోయింది. ఇక తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేస్తావు అని ఆయన కాంగ్రెస్ పార్టీకి వస్తే బాగుంటది, మంచిగా జనానికి సర్వీస్ చేయడానికి నీకు ఇది ఒక ఏమంటాము అవకాశం, ఆపర్చునిటీ, ఇది ఒక స్టేజ్ నీకు బాగుంటదని ఆయన ఇన్వైట్ చేసిర్రు అనమాట. చేస్తే సరేలే అని ఈయన పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే తర్వాత ఏమైందంటే అందరు అనుకున్నారు అనమాట, అక్కడ సోనియా గాంధీ వాళ్ళతో అందరితో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి మనం టికెట్ ఇద్దాము అని అనుకొని ఈయనకి గజ్జల కాంతం గారికి వాళ్ళకి టికెట్, ఎమ్మెల్యే టికెట్ డిక్లేర్ చేసిర్రు. అట్లా ఈయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. 2014లో మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి. ఆ సందర్భంలో ప్రచారం చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. మొత్తానికి త్రుటిలో కొద్ది దూరంలో ఎమ్మెల్యే నుంచి వెళ్ళి ఎమ్మెల్యే కావాల్సినటువంటి వ్యక్తి కాస్త ఇంకా మళ్ళీ ప్రజల్లోనే తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కామన్గా ఎమ్మెల్యే ఈ ప్రజల్లో దిగితే వేరే రకంగా ఉంటుంది, ఇట్లా ఓటమి తర్వాత ప్రజల్లో తిరగడం ఒక రకంగా ఉంటుంది. అప్పుడు అన్న ఎట్లాంటి ఫీలింగ్ షేర్ చేసుకున్నాడు మీతో పాటుగా? అసలు ఆ ఓటమి నుంచి వెళ్ళి ఎన్ని రోజులు పట్టింది బయటికి రావడానికి? ఓటమి అనేది అంతగా ఏం ఫీల్ కాలేదు ఆయన. కొంత బాధ అయితే ఉంటది, కానీ అంత బాధ కూడా ఆయనకేం లేదు, నాకే ఉండే. అరే ఇంత కష్టపడ్డాము, ఇంత చేసినాము, లాస్ట్ కి కంటెస్ట్ చేసి అంతా అయిపోయింది, గెలిస్తే బాగుండు కదా, మరి తక్కువ మార్జిన్ తో ఓడిపోయారు కదా. అంటే గెలిస్తే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ప్రజలకు ఇంకా పవర్ లో ఉండి మనం సర్వీస్ చేయడం అనేది డిఫరెంట్ కదా, ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వచ్చు అని నేను అట్లా అనుకున్నా. సరే అది అవ్వలేదు, అది అట్లా ఓడిపోవాల్సి వచ్చింది. ఒక 2-3 రోజులు బాధ అంతే. తర్వాత తెలంగాణ ఉద్యమంలో అంటే అద్దంకి దయాకర్ ఒక కింగ్, కామన్ గా ఉన్నటువంటి 12,000 పల్లెలను కూడా చుట్టొచ్చినటువంటి వాళ్ళలో దయాకర్ అన్న ముందు కనబడతాం. ఈ 14 జూన్ 2 నుంచి 18 వరకు ఈ మధ్యలో కూడా చాలా అగ్రెసివ్ స్పీచెస్ కనబడతా ఉంటాయి. కొన్ని సార్లు పౌరుషాలంతో
తిట్టడాలు కూడా కనబడతా ఉంటాయి. దయాకర్ అన్నను చాలా మంది ఆడిపోసుకోవడం లేకపోతే ఇట్లా దుర్భాషలాడడం అది కూడా కనబడుతుంది. అదే సందర్భంలో జైల్లో కూడా పెట్టినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. అసలు జైల్లోకి పంపించినటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగినటువంటి కేసులో జైల్లోకి పోవాల్సి వస్తుంది. ఆ సందర్భంలో అసలు ఏంటి మీ పరిస్థితి? అయితే జైలుకి జనం కోసం పోయిండు కదా, ఏదో తప్పు చేసి కాదు కదా. ఇంకా చాలా గొప్పగా ఫీల్ అయినా నేను. అంటే మురళి ముదిరాజు అనే అబ్బాయిని పరామర్శకు పోయిర్రు. పోయినందుకు వీళ్ళందరూ ఇది ఎక్కడ ఎక్స్పోజ్ అయిపోతుందో అని వాంటెళ్ళి వాళ్ళు కేసులు వేసి లేనిపోని కేసులన్నీ వేసి ఇంకా జైల్లో వేసిర్రు. సో నాకు తెలుసు కదా, నేను కూడా నాకు అవేర్నెస్ ఉంది, వాట్ ఈస్ ద సొసైటీ, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సొసైటీ అనేది తెలుసు కాబట్టి సరే ఎన్ని రోజులు ఉంచుతారు, ఆయన మిస్టేక్ ఏం లేదు. అక్కడ 1000 మంది ఉండే పిల్లలు, వాళ్ళలో వీళ్ళు నాయకులు కదా, ఇక వీళ్ళని జైల్లో వేయాలని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు లేనిపోని కేసులు పెట్టి వేసిర్రని నాకు అవగాహన ఉంది. సో నేనేం బాధపడలే. తర్వాత ఇంకా మాట్లాడి అడ్వకేట్ దామోదర్ రాజనరసింహ గారు వాళ్ళందరూ మాట్లాడి వెంటనే మళ్ళీ తీసుకొచ్చారు బెయిల్ మీద. సాధారణంగా ఏ ప్రేమలోనైనా లేకపోతే ఎలాంటి అరేంజ్ మ్యారేజ్లోనైనా భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఇప్పుడు 1999 to 2025 వచ్చాం, 26 ఏళ్ళ జీవితం, దాదాపు 21 ఏళ్ళ మీ యొక్క మ్యారేజ్ జీవితం. ఆ 4 ఏళ్ళు ఈ 21 ఏళ్లలో ఎప్పుడైనా చిన్న చిన్న మనస్పార్థాలు రావడమో, లేకపోతే మీరు అన్న మీద అలగడమో, లేకపోతే అన్న మీ మీద అలగడమో, లేకపోతే ఏదైనా మీరు అడిగింది తెచ్చిపెట్టకపోవడమో, ఇట్లాంటి సందర్భాలు ఏదైనా బాగా గుర్తు వచ్చినాయి ఏమన్నా? ఇక గొడవలు అంటే స్టార్టింగ్ లో తెలియక గొడవ పెట్టుకునేది. మీరే పెట్టుకునేదా లేకపోతే ఆయనైనా నేనైనా ఎటువైపు నుంచి అయినా వస్తే ఇద్దరమే కదా గొడవ పడేది. అవును. ఇంకోటి ఏంటంటే ఇట్లేంటి ఇక భార్యాభర్తల మధ్యన తగులాటలు కామన్ ఉంటాయి. అవి అసలు అవి గొడవలే కావు కదా అవి. మావి అసలు చిన్న ఇష్యూస్, మాకే ఆస్తులు గొడవలు లేవు, అంతస్తులు గొడవలు లేవు. లేకపోతే అంటే నిరంతరం ఇండియన్ కపుల్స్ ఎట్లా ఉంటుందో అంతే ఉంటది. కొట్లాడుకోవడం అంటే ఇంతే అనుకో. జస్ట్ ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభిప్రాయ భేదాలు వచ్చాయి కదా, ఇప్పుడు నేను ఆడిపోవాలంటే లేదు ఈడిపోవాలని ఇట్లా రోజు ఉంటూనే ఉంటాయి. పెద్ద పెద్ద అభిప్రాయాల్లో కూడా గొడవలు రావు, మాకేం పెద్ద ఆశలు లేవు. సో మేము క్యాజువల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ గా బతకడమే మాకు ఇష్టం. పెద్ద పెద్ద అంబిషన్స్ కాకపోతే వీళ్ళ వాటికి ఎక్కువ ప్రయారిటీ అనే దగ్గర ఎక్కువ గొడవ ఉంటది. అట్లా కాదు, ఇప్పుడు వీళ్ళ టీం ఉంది కదా, మమ్మీ టీం, మాది ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. 3 పిల్లలు ప్లస్ మనం ఇంట్లో ప్రతిపక్షం, వీళ్ళు అధికార పక్షం కాదు. సీను పెళ్లి చేసుకుంది నా కోసం, నాకు కూడా కొంత స్వార్థం ఉంటది, నాతో ఉండాలనే స్వార్థం ఏ భార్యకైనా ఉంటది, నాకు కూడా ఉంటది. మొత్తం అసలు 24 hours లో నువ్వు 20 hours బయట ఉండి 4 hours ఇంట్లో ఉంటే స్లీపింగ్ మోడ్ కదా. సో ఎందుకు ఇంకా నేను పెళ్లి చేసుకొని అని ఇలాంటి విషయాల్లో గొడవలు వచ్చేవి. ఇప్పుడు టీం మొత్తం ఒకటే చేసుకుంటారు. అట్లా ఎందుకు అయింది? ఈయన ప్రెజెన్స్ తక్కువ, ఇంట్లో ఉండరు కదా. మా చిన్నగాడు అయితే ఇక భయపడేది ఆ ఉద్యమాలు అయినప్పుడు. అయితే ఈయన ఎవరు అని చూసేది, అర్ధరాత్రి 2-3 వాడు ఉరుక్కొచ్చేది ఎవరో వచ్చిర్రు మమ్మీ అని. ఉద్యమాల కోసము ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేటువంటి వ్యక్తి దయాకర్ అని క్లియర్ గా అర్థమవుతుంది. అసలు మనం లోన్ చేసుకుంటాను కూడా ఇట్లా చూస్తా ఉండేది ఊరికి ఎవరో వచ్చిండ్రు. మార్నింగ్ ఏమైతుండే, ఈయన లేచే వరకే వాడు స్కూల్కి వెళ్ళిపోతుండే. సో అట్లా వీళ్ళకి ఎక్కువ గ్యాప్ పెరిగేది. అట్లానే డాడీ అంటే ఏముంది, ఎప్పుడో ఒకసారి వస్తాడు, అంతే. అప్పుడప్పుడు వచ్చి కనిపించిపోతాడు, ఈయన మనకేం చేసేది లేదు అనుకొని పిల్లలు అట్లా. లేడు, స్కూల్కి వెళ్ళి వాడు ఇప్పుడు అరే డాడీ కూడా ఈక్వల్ పార్టీ అని ఇప్పుడు అర్థమవుతుంది అని చదువుకుంటుంటే కొద్ది. 2018 లో కూడా మళ్ళీ ఒక టికెట్ వచ్చింది. టికెట్ వచ్చిన తర్వాత త్రుటిలో అది కూడా 1500-2000 మార్జిన్ తోని మనకు యాజ్ ఫర్ ఎలక్షన్ కమిషన్ దాని ప్రకారం ఓట్లతో ఓడిపోయినటువంటి సందర్భం. మొదటిసారి అంటే ఏదో పేరు చేశారు, రెండోసారి ఏంటి అసలు? రెండోసారి అది ఆ టికెట్ కోసమే సర్వశక్తులు ఉండాల్సింది. 119వ బీఫాము తుంగతుర్తి అద్దంకి దాకర్ది. అది కావాలనే ఓడగొట్టిర్రండి చెప్పాలి వాస్తవంగా. అంటే
18 మిషన్స్ చెడగొట్టిర్రు, ఓకే లైట్స్ తీసేసిర్రు, పవర్ లేదు, ఏం జరుగుతుందో తెలీదు, మిషన్స్ ఏవి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసిర్రో ఏం చేసిర్రో మనకు తెలియదు. ఒక మిషన్ అంటే మిషన్స్ చెడిపోయినాయి అని అంటే ఈయన అన్నారు ఒక మిషన్ ఓపెన్ చేసి కౌంట్ చేయండి, బ్యాలెట్ పేపర్స్ కౌంట్ చేయండి అన్నారు. దాంట్లోనే 200 డిఫరెన్స్ వచ్చింది. మరి ఇన్ని మిషన్స్ లో ఇంకెంత డిఫరెన్స్ ఉండొచ్చు? ఖచ్చితంగా 100 వేసుకున్నా అక్కడనే కనబడుతుంది. మళ్ళీ ఈయన ఏమన్నా క్వశ్చన్ చేయబోతే మళ్ళీ నువ్వు ఎక్స్పెల్ అయిపోతావు, నువ్వు మళ్ళీ ఎలక్షన్ కి నువ్వు ఎలిజిబుల్ ఉండకుండా పోతావు, నీ మీద కేసు వేయాల్సి వస్తుంది అని ఇట్లా కూడా అక్కడ ఉన్న అధికారులు అన్నారంట. నేను అప్పుడు లేను. అయితే సరే ఇక ఆ తక్కువ మార్జిన్ తోని అప్పుడు కూడా వాంటెడ్లీ ఓడగొట్టినారు. ప్రధానంగా ఈ ఓటమి రెండు చూసిన తర్వాత మీరిద్దరు ఏమైనా నిశ్చయానికి వచ్చారా అసలు ఈ పాలిటిక్స్ ఏంటి, ఇది అవసరమా మనకని ఎప్పుడన్నా? పాలిటిక్స్ ఎందుకు అని అయితే ఏం అనుకోలేదు. ఎప్పుడు ప్రజల్లో ఉంటారు ఈయన, ప్రజా సమస్యల మీద ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు కాబట్టి మనకి అధికారమే ముఖ్యమని అయితే ఏం అనుకోలేదు. అంటే ఓటమి అనే దాన్ని మనం అంటే సీరియస్గా కనుక తీసుకొని ఉండుంటే రాజకీయాల్లో కొనసాగే అవకాశాలు తక్కువ ఉంటుండే. ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు కూడా పెద్దగా సీరియస్గా ఏమంటాం ఏదో ఓడిపోయినాం కాబట్టి ఏదో అబ్బా అని చెప్పి ఆగింది ఏం లేదు. అప్పటి నుంచి కూడా అదే, ఇప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు టికెట్ రాకపోయినా కూడా అదే సర్వీస్ మోటివ్గానే పనిచేస్తుంటాం. కానీ ఒకటేంటంటే రాజకీయాల్లో ఈ అనిశ్చితి వచ్చినప్పుడు బ్రేక్ పడ్డట్టుగా ఉండేటట్టుగా లేను. దానికి ఈమె కూడా లైట్గా తీసుకుంటుంది. పెద్ద ఓడిపోయినామా పోనీ కొట్లాడినాము, ఫస్ట్ ఓటమప్పుడు అట్లా అన్నది, కొట్లాడినాము ఓడిపోయినాము ఏమున్నది ఇట్లా. సెకండ్ టైం మాత్రం తెలుసు మొత్తం, ఈమె కూడా తను కూడా అక్కడనే ఉండే కౌంటింగ్ అప్పుడు ఆడ ఉండే. అంటే నన్ను ఓడగొట్టడానికి ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలు చూసి నవ్వు వస్తుంది తప్పితే నాకు సీరియస్ రాదు. అంటే ఎట్లాంటి కుయుక్తులు వేస్తారు ప్రత్యర్థులు అనే దానికంటే కూడా నా రాకని ఇబ్బందిగా ఫీల్ అయ్యడం అనేది చూస్తే మీరు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా కొనసాగారు దాదాపుగా మొన్నటి వరకు కూడా, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే వరకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు. 2004 టు ఈ యొక్క 2024 ఈ మిడిల్లో ఉన్నటువంటి ఈ సమయంలో దయాకర్ అన్నని పెళ్లి చేసుకోవడం వల్ల అరే నాకు ఈ పేరు వచ్చింది, లేకపోతే ఇట్లా నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు ఈ స్కూల్లో అయినా, లేకపోతే ఇట్లా తిరుగుతూ ఉంటే, లేకపోతే బయట ఫ్యామిలీలో ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు అనిపించదు, అనిపిస్తుంది ఆబ్వియస్ గా. అడిగారా ఎప్పుడైనా దయాకర్ అన్న మీ భర్త బాగా మాట్లాడతారని, లేకపోతే బాగా ఎక్కడ పోయినా ఈయన ఫ్యాన్స్ ఉంటారు, మా కోలీగ్స్ కూడా ఈయన ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. చాలా మంది వీళ్ళు దాన్ని పెద్దగా అంటే సీరియస్ గా తీసుకో, కామన్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఇది అలవాటు కాబట్టి. మా చిన్ను గారి నుంచి మా వరకు అయినా కూడా ఎవరైనా పోయినా కామన్ వాళ్ళకి ఏంటంటే ఇక పోవడం సమస్య. కాకపోతే క్రిటిక్స్ వీళ్ళు నలుగురు మంచిగా, ఇప్పుడు వీడు కూడా ప్రతిపక్షం ఉందని చెప్తారు, వీళ్ళంతా సేమ్ ఉంటారు. క్రిటిక్స్ కూడా చాలా పంచులు ఆడ ఏడగొట్టాలని అడగొట్టారు. అట్లా కాదు, అంటే నేను మూవ్ అవుతున్న దాన్ని తర్వాత నా మూమెంట్ అంటే పొలిటికల్ మూమెంట్ కూడా వీళ్ళు ఈజీగా అనలైజ్ చేస్తారు. అది హాని కానీ మినీ కానీ వీళ్ళు ఈమెతో పాటు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో అక్కడ పంచికాడేస్తూనే ఉంటారు. ఎక్కడ కొంచెం ఇట్లా జరుగుతుందో ఇట్లా వాళ్ళు ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షం కాదు ప్రతిపక్షం, ఇక్కడ ప్రతిపక్షం. ఎందుకంటే ఇంకా సోబర్ ఉండాలి మా ఆయన, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఎక్కడ మిస్టేక్స్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి దయాకర్ అన్నతో పాటుగా మీరు అలాగే మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళినటువంటి సందర్భం. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఒక 1999లో కడబడ్డటువంటి అద్దంకి దయాకర్ అన్న తీసుకెళ్తా ఉంటే అప్పుడేమన్నా అనిపించిందా అరే ముఖ్యమంత్రి రేవంత్ అన్న అనేది మీకు మొన్నటి వరకు, ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం డైరెక్ట్ గా సీఎం ఇంటికి వెళ్ళడం, సీఎం తో ఆతిథ్యం స్వీకరించడం, సీఎం ను మనము కలవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అదొక వింత. అన్నే ఓకే, సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్నలాగా ట్రీట్ చేసినప్పుడు ఆయన అన్ననే, నా ఇంట్లో మనిషి లాగా చూస్తా నేను. రేవంత్ అన్న మేము ఇద్దరం చాలా సార్లు ఇంటికి వెళ్ళి మేడం ని అన్నని చాలా సార్లు జయంతి సందర్భాన్ని
మహిళా దినోత్సవంగా డిక్లేర్ చేసి డిక్లేర్ చేయడం Yes, yes. సో మేము ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్ గానే ట్రీట్ చేస్తాము, ఎప్పుడు సీఎం అన్న అని ఇట్లా అదేమి ఉండదు. కాకపోతే పొజిషన్ పెరిగింది అన్నది, అయినా కూడా నేను అన్నలాగానే ట్రీట్ చేస్తా. మొన్న మా పెళ్లి రోజు మా పెద్ద పాప పుట్టినరోజు అన్నమాట. సరే ఆయన బ్లెస్సింగ్స్ కోసం అని పోయినాం అన్నమాట. ఆ పాప అమెరికాలో ఉంటది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో అని ఒకసారి ఉంటదని అట్లా వెళ్ళినాం అన్నమాట. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. దయాకర్ అన్న దాదాపు మనం చూస్తున్నటువంటి దయాకర్ అన్న, ఇప్పుడు మనం ముందున్నటువంటి దయాకర్ అన్న ప్రతి పోస్టు కూడా అర్హుడే. ఒకనొక సందర్భంలో ఎమ్మెల్సీ అనౌన్స్ అయిపోయింది. ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు ఎక్కడైతే మనం సబ్మిట్ చేయాలో అన్నీ రెడీ చేసి పెట్టుకోమన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి అనౌన్స్మెంట్ అయిపోయి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసేటువంటి సందర్భం. కానీ ఆ క్షణంలో ఇంకొక వ్యక్తికి దాన్ని తర్జుమా చేశారు. ఇంకా ఇట్లా చాలా వరకు పార్టీ పిసిసి అధ్యక్షుడు వచ్చింది. ఇట్లా ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఇవన్నీ అనౌన్స్మెంట్ అయ్యి ఇంకా దగ్గరకు వచ్చి పోతున్నటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి అంటే ప్రపోజల్ లిస్ట్ లో ఉంది అన్నిట్లో. ఓకే, మినిస్ట్రీస్ లో కూడా ఉంది ఈయన పేరు, లేబర్ మినిస్టర్ గా కూడా ఉంది. అంటే అది హైకమాండ్ మరి ఏది ఇస్తే బాగుంటదని ఇంకా డెసిషన్ తీసుకోవట్లేదేమో. అన్న అయితే అందరి ముందు ప్రామిస్ చేసిండు కదా రేవంత్ అన్న, మంచి పోస్ట్ ఇస్తా, అద్దంకి దయాకర్కి మంచి పోస్ట్ ఇస్తా అని మాకు అన్నాడు. ఈయన కూడా పర్సనల్ గా కలిసినప్పుడు కూడా నిన్ను చట్టసభలకి పంపించాలని ఉంది, పంపుతా అని అన్నాడు. అంటే మొన్న కూడా ఈయనకి ఎమ్మెల్సీ వచ్చినట్టే వచ్చిపోయింది అంటుర్రు కదా. అది ఆ రోజు కూడా దీపాదాస్ మున్షి గారు ఫోన్ చేసిర్రు, చేసి ఇక్కడ కంపల్షన్ ఏర్పడ్డది, బీసీని అలాట్ చేయాల్సి వస్తుంది, మీరు ఆగండి, నెక్స్ట్ మళ్ళీ కమింగ్ డేస్ లో ఇంకా మీకు అప్పుడు ఇంకా 5 మార్చ్లో 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి, అప్పుడు ఇస్తాము, అప్పుడు మిమ్మల్ని అలాట్ చేస్తాము అని ఆమె ఫోన్ చేసింది నైట్, చేసి మాట్లాడారు. మీకు వినతులు ఏం రావట్లేదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఇంట్లో పిసిసి మెంబర్ అయినటువంటి అద్దంకి దయాకర్ ఉన్నాడు, ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తి, ఈ పని చేసి పెట్టు, ఆ పని చేసి పెట్టు, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఆ ట్రాన్స్ఫర్, ఈ ట్రాన్స్ఫర్, ఇట్లాంటి ప్రెషర్ ఏమన్నా పెరిగిందా? అదైతే ఉంది. చాలా మంది అర్లీ మార్నింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎవరో ఒకళ్ళు ఒక ఇష్యూ మీద వస్తూనే ఉంటారు. ఎందుకంటే మీరు మీ సీఎం గారికి దగ్గర కదా, మీరు సీఎం ఒకటే కదా, ఇట్లా అనుకుంటూ చాలా మంది. ఇప్పుడు పబ్లిక్ కామన్ పీపుల్ ఎట్లుంటారు, ఒక ఏదన్నా ఒక మెసేజ్ పోతే వాళ్ళు అమ్మ వీళ్ళు ఇంత క్లోజ్ కదా రేవంత్ అన్నకి, మాకు ఏదో ఒక హెల్ప్ చేస్తాడు అనుకుని అట్లా వచ్చే వాళ్ళు ఉంటారు. దట్టు ఈయన కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారు. ఈయన ఏంటంటే పని చేస్తాడు, ఈయన దగ్గరకు పోతే పని అవుతుంది, సీఎం గారికి చాలా దగ్గర అనుకుని కాన్స్టిట్యున్సీ వాళ్ళు వస్తారు, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు, అందరు వస్తారు. ఎందుకంటే ఈయన అందరితో బాగుంటారు కదా. అంటే ఇప్పుడు ఫ్యామిలీకి టైం అయినటువంటి అద్దంకి దయాకర్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా కొంచెం ఏమన్నా, ఎందుకంటే శ్రమ పడ్డాడు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాను హస్తం గుర్తున్న అధికారంలో తవ్వడానికి తన వంతుగా దాదాపుగా కృషి చేసిండు, పూర్తి స్థాయిలో ఫ్యామిలీని పక్కన పెట్టి. మరి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా కనీసం ఫ్యామిలీకి ఏమైనా టైం ఇస్తున్నారు కదా. ఇప్పుడు 1 year నుంచి ఇద్దరం కలిసే తిరుగుతున్నాం. పదవి రాకపోవడమే బెటర్ అయిందేమో. నాకు తెలిసి ఏమంటాము, ఒక 25 years తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద గ్యాప్ వచ్చిందేమో, అంటే ఐడియల్గా ఉండడం ఆల్మోస్ట్ అలా. అంటే అప్పుడు ఏమో ఎప్పుడు మన ఎంసీఏ తర్వాత ఆ టైంలో కొంత ఉండే, మధ్యన కూడా ఎప్పుడు 10 years కంప్లీట్ గా మూవ్మెంట్, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడేదో ఒక బిజీ, ఏవైనా పబ్లిక్ మీటింగ్స్ అయితే ఖాళీగా ఉన్నా. ఈయనకి క్యాస్ట్ లేదు, రిలీజియన్ లేదు, ప్రాంతం లేదు, ఎవరైనా పిలుస్తారు. ఏదైనా సమస్య వస్తే, ఏమైనా వాళ్ళు ఏదైనా ఆర్గనైజేషన్ నుంచి ఏదైనా మీటింగ్ పెట్టుకున్నా, వాళ్ళ సమస్యల మీద ఏ కులమైన మతమైన మీటింగ్ పెట్టుకుంటే నేను కంపల్సరీ పిలుస్తారు. ఎందుకంటే హీఈస్ ద పాజిటివ్ పర్సన్, అంటే హీ విల్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ అనే ఒక హోప్ ఉంది ప్రజల్లో. సో అట్లా అన్ని సంఘాల వాళ్ళు నేను ఇన్వైట్ చేస్తాను. ఎప్పుడు బిజీనే. కాంట్రాస్ట్ చిన్నప్పటి నుంచే అలవాటు, ఈ కాంట్రాస్ట్ ను ఫేస్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్
మమ్మీ క్రిస్టియన్ ప్రాక్టీషనర్గా, ఆమె ఆల్మోస్ట్ వాళ్ళకి డివోటీ టైప్ ఉంటుంది. డాడీ హిందూ. నేను అక్కడ opposite. అప్పుడు ఇప్పుడు ఎట్లా న్యూట్రల్గా ఎట్లా ఉండాలి, అక్కడ తెలిసిపోతుంది మనకు. న్యూట్రల్గా అనేది చిన్నప్పటి నుంచి నాకు ఉగ్గుపాలతో నేర్పినట్టే అండి. ఇటు చర్చికి పోతుంటే ఇటు టెంపుల్ పోతుంటే బోత్ వేస్ ఉంటుండే చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా బీకామ్ ఉన్నప్పుడైతే అసలు నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో ఉన్న టెంపుల్స్ అన్ని తిరిగిన నేను, ఆల్మోస్ట్ ఆల్. మొన్న నేను అనంత పద్మనాభ స్వామి టెంపుల్ పోయినప్పుడు చూసిన, అప్పుడు అదే యాది ఉంది, సేమ్ ఉంది అట్లనే. ఇక తిరుపతి అంటే కామన్ అనుకోండి, సింహాచలం కానీ ఇట్లా టెంపుల్స్. ఆ కాంట్రాను ఇక్కడ కూడా, ఇప్పుడు తను బంజారా నేను ఎస్సీ అయినా కూడా కొన్ని ఏమైతే లైఫ్ స్టైల్స్ లో తేడాన్ని కూడా మర్జ్ చేసుకోకపోవడం. తర్వాత నేను అంటే బీకమ్ ఇట్లా ఎంకమ్ ఇట్లా ఉండబట్టి అంతా కూడా కొంత అప్పర్ క్యాస్ట్ డామినెన్స్ ఉండేది ఉంటుంది కదా, వాళ్ళతో కూడా ఎట్లా మింగిల్ కావాలనేది నాకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనం రెడ్డి జాగృతి మీటింగ్కి పోయినామన్నా, లేదంటే ఇప్పుడు వచ్చిన జియర్ గారి మీటింగ్కి పోయినామన్నా, ఇదంతా కూడా క్యాజువల్గా ఉంటుంది నాకు. నేను ఇటువైపు ఉన్నప్పుడు మీరు నన్ను క్రిస్టియనే అనుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇటువైపు ఉన్నప్పుడు హిందూ అనడం. నేను మానవత్వం మన ఎజెండాగా ఉంటుంది, కానీ ఇప్పుడు మంచి ఎక్కడ జరిగితే అక్కడ మనం ఉండాలనేది ఉద్దేశం. మలమాన అనేది సంఘం పెట్టినాం. నేను మాదిగలకు వ్యతిరేకంగా ఏం పోరాడా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత ట్రోల్ అవుతుంది, అద్దంకి దయాకర్ ఎందుకు మాట్లాడతలేదు అంటే ఈ కాంట్రాలో ఇప్పుడు జరిగేది జరుగుతుంది. గతంలో నేను వ్యతిరేకించిన మాట వాస్తవం. మొదట్లో నేను తెలంగాణ మూమెంట్ టైంలో, తెలంగాణ అయిపోయిన తర్వాత నేను వర్గీకరణ విషయం మాట్లాడను అని చెప్పి ఎంఆర్పిఎస్ మీటింగ్లే చెప్పినప్పుడు. సో దానికి కట్టుబడి ఉండాలి కాబట్టి, డెఫినెట్ గా కట్టుబడి కావాలి కాదు నేను సుప్రీంకోర్టులోనే గెలిచి వచ్చారు కాబట్టి ప్లాన్. ఇప్పుడు అది డ్యూ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అది. నేను ఎట్లా కృష్ణమాది గారితో కూడా నేను క్లోజ్ గానే ఉంటా, ఆర్ కృష్ణయ్య గారు ఉన్నట్టు అందరితో ఉన్నట్టు ఉంటా. బట్ నేను కమ్యూనిటీ కాంట్రాస్ట్ను ఎక్కువ చేయను. మళ్ళీ ఆ బంజారా కూడా ఎల్హెచ్పిఎస్ మీటింగ్లో మన బెల్లయ్య నాయక్ గారితో కానీ వాటితో కూడా పోతుంటా. నేను అంటే నేను ఇది అని ఐడెంటిఫై చేయడానికి, ఇప్పుడు చాలా మంది హిందూయిజం గురించి మాట్లాడుతున్నప్పుడు, హిందూ దేవాలయాల గురించి మాట్లాడినప్పుడు క్రిస్టియన్స్ మనల్ని యాంటీగా చూస్తుంటారు, మూవీని హిందూని. మనం కొంచెం ఇటు కొంచెం క్రిస్టియన్ మాట అట్లా. కానీ నేనేమంటున్నా అంటే, మతం మనిషి కంటే గొప్పది ఏమి కాదు, కానీ మతాలన్నీ కూడా మనుషుల కోసమే ఉన్నాయి. ఇది నా ఇంటర్నల్ థీమ్. అందుకని నేను ప్రతి మతంతో, నేను ఆ మతంలో నేను ఆ మతంతో కలిసి ఉన్నట్టే ఉంటాయి. ఇప్పుడు ఏదో మనం యాక్ట్ చేసి ఏదో మనం హిందూ అనిపించుకోవడానికో ఇంకోటి అనిపించుకోవడానికో చేయను. దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు అక్కడ ఉన్న ఆయన, రోమ్లో ఉన్న ఆయన క్రిస్టియన్ లైఫ్, వే ఆఫ్ లైఫ్ ఉంటుంది, మనకి హిందూ వే ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, సిక్ కానీ హిందూ సాంప్రదాయాల ప్రకారమే బతుకుతారు. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా. అది చాలా మందికి తెలియదు. మీరు ఎప్పుడైనా, ఇప్పుడు అన్న వాళ్ళ చెల్లెకి సుశీ పేరేమో అన్నారు, జ్యోతి, ఎప్పుడైనా థ్యాంక్ చెప్పారా? కనీసం ఆ రోజు మీరు తీసుకోకపోతే ఈ ఆణిముత్యం నాకు దొరకపోయేదనో ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా? అయితే నేను ఆమెకి ఏం థ్యాంక్స్ ఏం చెప్పలేదు, కానీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా ఫ్రెండ్ కి. ఆమె కదా పరిచయం చేసింది. మహేశ్వరి అని నా ఫ్రెండ్ ఉండే హాస్టల్లో. మహేశ్వరి ఫ్రెండ్ ఈమె జ్యోతి సునీత అని ఇద్దరు వాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళంతా ఒక సర్కిల్, ఒక గ్రూప్ అన్నమాట. ఆ గ్రూప్ లో నా ఫ్రెండ్ మహేశ్వరి. సో ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలంటే ఆల్రెడీ వేదికగా ఒకసారి చెప్పండి ఇద్దరు. ఓకే, థ్యాంక్ యూ మహేశ్వరి, నాకు మంచి పార్ట్నర్ ఇచ్చినందుకు. ఓకే, అంటే అన్న మీరు ఇప్పుడు ఈ యొక్క పెళ్లి వైమానిక జీవితంలో చాలా వరకు లవ్ మ్యారేజెస్ ఫెయిల్యూర్స్ చూస్తూ ఉన్నారు. కొన్ని రకాలుగా హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ హత్యల పేర్లు అప్రస్తుతమైనప్పటికీ కూడా కులాలు వేరైనాయనో, మతాలు వేరైనాయనో హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రేమికులను ఉద్దేశించి, అలాగే తల్లిదండ్రులను ఉద్దేశించి మీరు ఇవ్వాల్సినటువంటి మోటివేషన్ ఒకటే, ఏం లేదు, ప్రేమించండి, ప్రేమిస్తే కన్విన్స్ చేయండి. ఓకే, కన్విన్స్ కాకపోతే కన్విన్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, కానీ చష్టానికి ప్రేమించకండి. అంటే ఇప్పుడు అంత సీరియస్నెస్ ఉంటే
ప్రేమను త్యాగం కూడా చేయొచ్చు కదా, ప్రేమలో త్యాగం కూడా ఉంటుంది. ఎస్. అసలు నేను ఒక దశలో ఏమైనా త్యాగం చేసే పని ఉండే, ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఒప్పుకోకపోతే ఇప్పుడు ఈ ఏంది గరుడ పెళ్లిలని ఎత్తుకొని పోయి ఇవన్నీ నాకు కొంచెం నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టు. ఎందుకు కన్విన్స్ చేసుకోవచ్చు, లేకపోతే కానీ ఇప్పుడు ఇట్లాంటి నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూసినాం కదా, సూర్యాపేట ఇట్లా తీసుకొని పోయి చంపి వేరే కులం అని ఇట్లాంటి చేసుకోవడం అనేది మంచి ఉద్దేశం కాదు. నిజమైన ప్రేమ గెలిపించుకుంటుంది. ప్రేమ ఎవరైనా ఉంటే గెలిపించుకున్న ప్రేమల్ని వ్యతిరేకించేటోళ్ళు ఉంటే చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. ప్రేమించడం అనేది ఒక గొప్ప కళ. ఒకటి ప్రేమనే గెలిపించుకుంటుంది నిజమైన ప్రేమ అయితే. దాంట్లో కొంచెం కల్తీ ఉంటే ఎవరు ఎక్కడ ఎట్లా విడిపోయి ఈ బ్రేకప్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం అనేది. కాబట్టి ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమించుకోవాలి. ప్రేమ పెళ్లి కావాలి, పెళ్లి సంసారం కావాలి, అది జీవితం కావాలి. అట్లాంటి ప్రేమలు ప్రేమించడం టైంపాస్కు మనకు రోజుకి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి, 2 బాయ్ ఫ్రెండ్స్ ఉండాలి. ఈ కల్చర్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. లేదంటే ఇంకా చెప్పాలంటే ప్రేమల్లో ప్రేమ లేకపోవడం అనేది పెద్ద ఈ జనరేషన్లో పెద్ద సమస్య. కాబట్టి ఒకటేసారి ఒక మైండ్లో మీరు అనుకుంటే దాన్ని ఫిక్సప్ కావడం, దాన్ని ఎట్లా సక్సెస్ చేసుకోవాలనే దగ్గర తల్లిదండ్రులు ఏం విలన్స్ గారు. వాళ్ళు ఇప్పుడు 18 years పెంచిన తర్వాత నువ్వు ఇంకొకరు ప్రేమించే అవకాశం ఇచ్చేది కూడా తల్లిదండ్రులే. వాళ్ళని విలన్లుగా చూస్తే మనం విలన్లం అన్నట్టు కదా. వాళ్ళని వీలైతే కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి తప్పితే వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, వాళ్ళు పెద్ద మమ్మల్ని అడ్డంకులు చేస్తుండని వాళ్ళ మీద కేసులు పెట్టుడు, వాళ్ళని హెరాస్ చేసి ఇప్పుడు కన్నదానికంటే కానీ ఇట్లా అయింది ఒక సమస్య అయితే వీళ్ళ ద్వారా వచ్చే సమస్యలు కూడా తల్లిదండ్రులు అటువైపు నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది మనం. కాబట్టి వాళ్ళని ఎంత మేరకు ప్రేమతోనే గెలవాలి, కక్షతోనో ద్వేషంతోనే గెలవలేము. కాబట్టి కొన్ని ఇన్సిడెంట్ ఏంటంటే మూర్ఖంగా ఉంది. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అంత గారభంగా పెంచుకుంటారు వీళ్ళని. పెంచుకున్న వాళ్ళ ఇష్టాల విషయంలో తర్కంతో ఆలోచించాల్సిన సందర్భం వస్తుంది. వాళ్ళు ప్రేమించారు కాబట్టి నాకు ప్రేమే వద్దని చెప్పి ప్రేమించుకున్న భార్య భర్తలే ప్రేమ పెళ్ళిళ్ళు ఒప్పుకోరు. అంటే వాళ్ళే ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, కానీ వాళ్ళే ప్రేమ పెళ్ళిళ్ళు ఒప్పుకోరు. అంటే అది ఒక విచిత్రమైన పరిస్థితి. కానీ ఎప్పుడు కూడా ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు తను ఒక నిర్ణయం తీసుకున్నది, అది కష్టమైన సుఖమైన లేకపోతే ఇంకో ఇబ్బంది వచ్చినా ఇది నా వల్ల నాకు వచ్చిందే కదా అనుకొని కన్విన్స్ అవుతుంది. కానీ వేరే వాళ్ళ ఫోర్స్తో అయింది అనుకో, ఇక వాళ్ళ మీద వాడి అంటారు కదా, మీరు చేయబట్టి నాకు పెళ్ళి అయింది ఇట్లా. అంటే అరేంజ్ మ్యారేజ్ని వ్యతిరేకించాను, కానీ ప్రేమ పెళ్ళిళ్ళు పెరిగితే ఏమైందంటే కుటుంబాలు కొంత కలహాలు లేకుంటే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. డెమోక్రటిక్గా ఇద్దరు ఒకరికొకరు చర్చించుకోవడం. ఇప్పుడు ఆమెను చూసిన తర్వాత ఏమనుకుంటారు, ఎట్లా గృహిణిగా కంటే కూడా సోషల్ యాంగిల్ ఉన్న వ్యక్తిగా అవుతుంది. ఎందుకు ఒక ఇండిపెండెన్స్ ఉంటుంది. ఎంతసేపు నేను కూడా ఇంకా వీళ్ళు కూడా అమ్మాయిలు కానీ లేకపోతే పెళ్ళైన తర్వాత డిపెండెంట్గా ఉండడం బంద్ చేయండి. అసలు మీ ఇండిపెండెన్స్ ఉంటుంది. వంట చేయొచ్చు, ఇంకో మీరు వర్క్ చేస్తారు, అది చేయొచ్చు, కానీ మీ ఆలోచనలకు మీరు రూపం ఇచ్చే ప్రయత్నం మీరు చేయాలి. ఇప్పుడు తన ఆలోచనలకు రూపం ఇచ్చడానికి నేను అడ్డంకిగా ఉండను, అద్దంకి. ఎందుకంటే ఆ ఇండివిజువాలిటీ డెవలప్ అయినప్పుడే మనల్ని క్రిటిసైజ్ చేస్తారు, మనతో గొడవ పడతారు, మనతో తెలుసుకుంటారు, మనకు చెప్తారు, అన్నీ ఉంటాయి, అన్ని వెర్షన్స్ ఉంటాయి. కానీ నేటి తరం ప్రేమికులు ఏంటంటే కేవలం ఏదో షో ఆఫ్ కొరకు, నాకు కూడా ఒక లవర్ ఉందని చెప్పుకోవడం కొరకు ప్రేమించకండి. దానివల్ల ఏమైందంటే 2 కుటుంబాలు భవిష్యత్తులో ఇబ్బంది కూడా పడతాయి. కుటుంబాలు వీళ్ళు పర్సన్స్, కానీ వీళ్ళు వెనక ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి, అవి ఇబ్బంది అవుతాయి. సో బోత్ సైడ్స్ కూడా ఉంటాయి. బట్ నా ఉద్దేశం ప్రేమ పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి, పెరగాలి. కానీ ఈ ఘర్షణల పూరితమైన ప్రేమలు పెరగొద్దు. ఒక్క ఇన్సిడెంట్ సొసైటీని ఇంపాక్ట్ చేస్తుంది. అందరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు ఏం చంపి పడేయరు, ఎవరో ఒక్కరు చేసిండ్రు అనుకోండి, అది అందరికి అమ్మో ప్రేమ పిల్లని ఒక భయం వస్తుంది. అట్లా కాకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో ఈమెతో నాకు ఆ సమస్య రాదు, ఎందుకంటే తనే రెస్క్యూ చేసుకుంటుంది. ఏ ఇష్యూ వచ్చినా కూడా పెద్దగా మన మీద డిపెండ్ అయి ఉండదు. ఇంకోటి ఇండివిజువాలిటీని పెంచుకోవడానికి
లవ్ మ్యారేజెస్తో పాటు అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా పెరుగుతాయి. అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా పెరుగుతాయి. కానీ లవ్ మ్యారేజెస్లో ఏంటంటే పార్ట్నర్ మీద ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. తను ఏదైనా నిర్ణయం తీసుకుంటే చేసుకోమని చెప్పే ఒక అండర్స్టాండింగ్తో ఉంటుంది కాబట్టి. కానీ ఈయనలాగా అందరికి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందని అయితే గ్యారెంటీ లేదు కదా ప్రేమించుకునే వాళ్ళు. ఇప్పుడైతే మోడర్నిజం ఎట్లుంది, మొత్తం టైం పాస్ కోసమో లేకపోతే ఏదో కొన్ని ఈక్వేషన్స్ కలవగానే ఏదో అదే లవ్ అనుకోవడము, అట్లా కలిసి ఉండడము, మళ్ళీ వేరే విడిపోవడము, మళ్ళీ వెళ్ళిపోవడం, వేరే పెళ్లి చేసుకోవడము, ఇట్లా ఇలాంటి టైం పాస్ లవ్లు అనేవి వేస్ట్. ఇప్పుడు అవసరం నమ్మకం అండర్స్టాండింగ్ ఉంటేనే చేసుకోవాలి. అంటే ఒకరికొకరు ఇష్టపడి ఉంటేనే మ్యారేజెస్ వరకు వెళ్ళగలము అనుకుంటేనే ఇలాంటివి ప్రేమ పెళ్ళిళ్ళు అయితేనే మూవ్ అవ్వాలి. కానీ ఊరికే టైం పాస్ కోసం, టైం పాస్ అని కాదు, అవసరం కొరకు ప్రేమలు, అవసరం కోసం లేదంటే కమర్షియల్, కొన్ని కమర్షియల్ కూడా ఉంటాయి. ఇట్లా కాకుండా అసలు రియల్ లవ్ అనేది మనం వెతకాలంటే చాలా దుర్పినేసి పట్టాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది. మళ్ళీ ప్రేమ తర్వాత పెళ్లి తర్వాత కూడా ప్రేమ ఉండాలి. ఇది లేకపోతే ఇది సమస్య. ఇక అది అనేది కూడా లేదు కదా. అవే నిజమైన ప్రేమికుల్ని బాండింగ్ చేస్తుంది. ఆ బాండ్ నుంచి పక్కకు పోకుండా చేస్తుంది. ఇప్పుడు అవసరార్థమో, ఆస్తి కోసమో, లేకపోతే అందం కోసమో, అంతస్తు కొరకు చేసుకున్నాడు వాడు మనసు వికలమైన దానికి ఏమంటే వదిలేసి వెళ్ళిపోతున్నారు, వీళ్ళైనా వాళ్ళైనా. డివోర్సెస్ నేను ఈ మధ్య చాలా వింటున్నా, కానీ డివోర్సెస్ని ప్రమోట్ చేయను. ఎందుకంటే వాళ్ళు ఇట్లా అయినరు అట్లా అయినరు అని పిల్లవాళ్ళు చెప్తారు, పిల్లగాని వాళ్ళు చెప్తారు. అసలు ఇంత ఘోరంగా ఎందుకు అయిందని అనిపిస్తుంది నాకు. మీన్స్ ఫ్యామిలీ ఇప్పుడు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అంటే ఏంటి, కుటుంబం మొత్తం ఉండేది, వాళ్ళ మధ్యన సఖ్యత ఉండేది, పనులు షేర్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఇక కొంత సింగిల్ అయిపోయిండ్రు. ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకొని డివోర్స్కి పోయి మళ్ళీ తర్వాత బాధపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి అవి మారాలంటే నిజమైన ప్రేమలు పెరగాలి, ప్రేమలుగా ఉండాలి. బుకే కూడా తీసుకొచ్చినాం. ఇద్దరికి ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు అన్న వదిన. థ్యాంక్ యూ. ఇట్లాగే మీరు 100 ఏళ్ళు కలకాలం. ఇంకా పిల్లలు ముగ్గురిని కూడా, 2 ఆడపిల్లలు అలాగే చిన్నోడు, మొత్తానికి ముగ్గురిని కూడా ఒక పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లాలని, మీలాంటి పొలిటీషియన్స్ ఎవరిని తయారు చేయాలని అయితే కాలోజీ టీవీ అలాగే మీ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అద్దంకి దయాకరణ నాగమణి వదినల అన్యోన్య దాంపత్యానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ. మొత్తానికి 1999లో ఒక ఫ్రెండ్ తరపు నుంచి వెళ్ళినటువంటి ఆ నాగమణి అద్దంకి దయాకర్ని అక్కడ చూసిన తర్వాత దాదాపు 2004 వరకు కూడా వాళ్ళ మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ అనేది కనబడింది. 2004 నుంచి 2011 వరకు తండ్రిని, మొత్తానికి ఫ్యామిలీలో ఒక తల్లి మినహాయించి ఎవరు కూడా దగ్గరికి రాకుండా కొని ఆ యొక్క బాధను అది పట్టుకొని కూడా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు 2025 దాదాపు 26 సంవత్సరాలుగా అదే ప్రేమను కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క ఆదర్శ దంపతులు అనుకోవచ్చు, ఆదర్శ ప్రేమికులు అనుకోవచ్చు. ఈ యొక్క ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కాలోజీ టీవీ మీ ముందుగా తెచ్చింది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.